ప్రియమైన విద్యార్థులారా, గత వారం రోజుల నుంచి మన పాఠశాలలో మహాకవి సుబ్రహ్మణ్య భారతి జయంతి వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వారోత్సవాల సందర్భంగా ఈరోజు వారి జయంతి డిసెంబర్ 11. మరి వారి గురించి ఎందుకు మనం ఈ వారోత్సవాలు చేసుకుంటున్నాం? వారు ఏ విషయాల్లో నిష్ణాతులు, వారి పుట్టినరోజు జయంతి సందర్భంగా ఎందుకు మనం ఈ మహాకవి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ భాషోత్సవం అనే పేరుతో దేశవ్యాప్తంగా ఎందుకు జరుగుతున్నాయి? చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఈయన భావన ఏంటంటే భాషలు అనేకం, భావం మాత్రం ఒక్కటే అనే నినాదంతో ఆయన తమిళ కవి అయినప్పటికీ ప్రాంతీయ భాష అనే భావంతో ఉండకుండా అన్ని భాషలు మంచివే, అన్ని భాషల్లో కూడా మనం నేర్చుకోవాలి, అన్ని భాషల్లో వేరు భాషల్లో మాట్లాడుకున్న భావం మాత్రం ఒకటే అని ఆయన చక్కగా చెప్పారు. అదేవిధంగా మన తెలుగు గురించి సుందర తెలుగు అన్నారు. అంటే అందమైన తెలుగు, మన తెలుగు భాష చాలా అందమైనది చెప్పారు. కృష్ణదేవరాయలంతటి వాడే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పారు. ఇలాంటి మన తెలుగు భాషలో మనం అనేక భావాలతో చక్కటి విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. అదే ఆంగ్లంలో కానీ అదే హిందీలో కానీ ఒకే భావం వచ్చే విధంగా, అంటే భాష మారుతుంది, భావం మారుతుంది. మరి నిన్నటి తరగతిలో మన విద్యార్థులు చక్కగా తెలుగు, హిందీ, ఆంగ్లం అంటూ వాళ్ళు చక్కగా చెప్పడం మనం చూసాం. అదేవిధంగా మన విద్యార్థిని శ్రవంతి కూడా చక్కగా భాషలనేకం, భావం ఒకటనే విషయం మీద కూడా చక్కటి భావాన్ని మనకి అందించింది. మరి ఈ సుబ్రహ్మణ్య భారతి యొక్క విశేషాలను మన విద్యార్థి చక్కగా వాగ్దాట అవుతుంది. ఈ మధ్య అన్నీ నేర్చుకుంటుంది, ఎలా మాట్లాడాలో నేర్చుకుంటుంది, ఇచ్చిన విషయాన్ని చాలా చక్కగా అవగాహన చేసుకుంటుంది, ప్రతి విషయాన్ని గ్రహిస్తుంది. అలాగే మీరు కూడా ఇక్కడ వేదిక మీదకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మరి ఇప్పుడు మన శ్రవంతిని ఆహ్వానిద్దామా? ఆహ్వానిద్దాం. రామ శ్రవంతి, రామ. మరి మన కనకం ఈ యొక్క ఉత్సవాన్ని, జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని చక్కటి సామెతలు చెప్పడానికి సిద్ధంగా ఉంది. చెప్పమ్మా. సామెతలు అంటే ప్రజల అనుభవాల నుండి పుట్టిన చిన్నగా సూటిగా ఉండే వాక్యం. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు, అడిగేవాడికి చెప్పేవాడు లోకువా. మొగుడు ముట్టితే ఏడవలేదు కానీ తోటగాడు నవ్విందని ఏడ్చిందంట వెనకటికి ఓ ఇల్లాలు. డబ్బులు ఎవరికైనా చెట్లకు కాస్తున్నాయా? పేనుకు పెత్తనం ఇస్తే తలంతా పొరుగు పెట్టిందంట. ఊరు చివరన్నా పొలమన్నా ఉండాలి, ఊరిలో పొరుగన్నా ఉండాలి. అసలు లేదురా మొగుడా అంటే కోడి కూర వండమందంట. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలనట్లు. మంచోడు అంటే మంచమెక్కి కూర్చున్నాడట. గాడిదికేం తెలుసు గంధపు చెక్క వాసన. ఇల్లు అలకగానే పండుగ కాదు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు, డబ్బు కోసం గడ్డి తినే రకం. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి. ఆలు రావుగానే అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నట్లు. ఆలు రావుగానే అగ్రతాంబూలం నాకే అన్నాడట. అంటే వాడికి చదువు జరిగి రాదు, అన్నీ నేనే గొప్పవని అన్నాడట. అంటే చక్కటి సామెతల్ని మన కనకం రాసుకొచ్చిందమ్మా. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు. అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఇంట్లో ఆడపిల్ల ఉండగానే ఏమంటుంటారంటే, చదువు అయిపోయినా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నా
ఏమయ్యా మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయవా అంటూ ఉంటారు, ముఖ్యంగా పల్లెటూరు. అప్పుడు ఈ సామెత రే ఎందుకురా కళ్యాణం వచ్చినా కప్పు వచ్చినా ఆగుతుంది ఏంట్రా, కప్పు అంటే వాంతో స్టాప్కోగలం మనం. అలా వచ్చిందన్నమాట ఈ సామెత. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ, అంతే కదరా. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. వాడు ఏదో అడుగుతూ ఉంటాడు, ఇటు చెప్తూ ఉంటే లోకుగా చూస్తూ ఉంటాడు. మొగడి మొట్టితే ఏడవలేదు కానీ తోడు కూడా నవ్విందని ఏడిచిందాడ వెనకడికో ఇల్లాలు. మొగుడు కొట్టినా మొగుడు ఏమన్నా ఏడవలేదు, ఆ విషయం తోడుకొని చూశారు, కిసక్క నవ్వింది ఒకసారి. నవ్వేటప్పటికి ఈమె ఫీల్ అయిపోయింది, ఏడ్చిందట. నా పరమంతా పోయింది తోడుకోవడం చూసింది అనే విధంగా. అలా వచ్చిందన్నమాట ఇది. డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయా అంటూ ఉంటాం ఒక్కోసారి మనం. అంటే ఎలా వచ్చిందంటే ఈ సామెత, చాలా మంది డబ్బులు పిల్లలు అడుగుతూ ఉంటారు, ఎక్కువగా వృధాగా ఖర్చు పెట్టడానికి చూస్తూ ఉంటారు. అప్పుడు ఏరా డబ్బులేం చెట్లు కాసాయా, నెక్స్ట్ రోజులు ఖర్చు పెడుతున్నావు అంటూ ఉంటాం అన్నమాట. పేనుగు పెత్తనం ఇస్తే తలంతా కూడా గురుగు పెట్టిందట. పేనుగు కానీ మేము అధికారం ఇచ్చామనుకో, పేనంటే తెలుసుగా తల్ల ఉంటాయి, దానికి పెత్తనం ఇచ్చే నువ్వే గొప్పదానివి, నువ్వే రానివి, నువ్వే ఈ రాజ్యానికి రాజు ఏదన్నావు అనుకో, మొత్తం మన చుట్టంతా కూడా శుభ్రం పాడు చేస్తుంది. అంటే యోగ్యత లేని వారికి అధికారం ఇస్తే ఏం చేస్తాడనే విషయానికి ద్వారా ఈ సామెత పుట్టింది. ఊరి చివరన ఉన్న పొలం అన్న ఉండాలి కానీ ఊరిలో పరువు అన్న ఉండాలి. ఏంటమ్మా ఇది? ఊరి చివరన పొలమైన ఉండాలి, ఊరిలో పరువైన ఉండాలి. ఈ రెండు లేవనుకో మనకి అసలు ఏంట్రా ఇలా ఉన్నాను. ఊరి చివరన పొలం ఉందనుకో చక్కగా పండించుకోగలుగుతాం, ఊర్లో పరువు ఉందనుకో నలుగురితో ఉండగలుగుతాం. ఇది చాలా మంచిదని చెప్పారన్నమాట. అసలు లేదురా మొగుడు అంటే కోడి కూర వండి పెట్టవే అన్నారట. ఇంట్లో తినడానికి బియ్యం లేదు, ఏమైనా కోడి కూర వండి పెట్టచ్చు కదా అన్నట్టు ఉందన్నమాట. ఇలా సామెతలు అనేవి పెద్దల యొక్క అనుభవాలు తెచ్చుకుంటాయి. ఈ అనుభవాలు తెచ్చిన సామెతలు ఎంత గొప్పగా ఉంటాయి. ముఖ్యంగా మన పెద్దల దగ్గర ఈ సామెతలు ఎన్నో ఉంటాయి. అందుకే విజ్ఞాన భాండాగారాలు అంటాం పెద్దల మనం. నాయనమ్మ, తాతయ్య, అమ్మమ్మ వాళ్ళ దగ్గర గొప్పల కొలది సామెతలు ఉంటాయి. మరి అమ్మాయి ఎక్కడ నేర్చుకొచ్చావు? ఎవరు చెప్పారు? అమ్మ నేర్పించేస్తా. అమ్మ పెద్ద విజ్ఞాన భాండాగారం, ఆమె దగ్గర చాలా విజ్ఞానం ఉందన్నమాట. బాగుందమ్మా, చాలా బాగుంది. ఓకే, తర్వాత మనకి ఎవరమ్మా? హరమ్మ రా. హరి చక్కటి పొడుపు కథలు. ఈ పొడుపు కథలకి మనం ఆన్సర్ జవాబులు కూడా ఒక్కోసారి దొరకరా. మనకి జవాబులు మనమే చెప్పాలి. చూద్దాం చెప్పగలమా లేదని. పొడుపు కథలు. ఊరందరికీ ఒకటే దుప్పటి, ఏమిటది? కోడి కాని కోడి, ఏమిటది? కాయ కాని కాయ, ఏమిటది? తలకాయ. నిద్రలో కూడా కనులు మూయలేనిది, ఏమిటది? ఇవన్నీ మీకు బాగా తెలిసేమ్మా. నేను ఇంకా ఆలోచించుకుంటున్నాను అమ్మ ఏంటా అని. కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పాడేసేటప్పుడు తెల్లగా ఉంటుంది, ఏమిటది? నేరేడుకాయ. కొనేటప్పుడు, తినేటప్పుడు, పడేసేటప్పుడు తెల్లగా ఉంటుందా? ఓకే. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చేపోయే వారికి వడ్డించు బొమ్మ. ఇది ఎప్పుడైనా చిన్నప్పుడు కూడా విన్నాను. తెల్లటి భూములో నల్లటి విత్తనాలు చేతితో జల్లుతారు, నోటితో వేరుతారు, అక్షరాల కాగితం. కిటకిట తలుపులు, కిటాడి తలుపులు, ఎప్పుడు తెలిసిన చప్పుడు కావు, కల్లా ఇలా ఆడిస్తుంటాయి. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, జీవికి పుట్టింది కానీ చలనం లేదు. ఇది నేను ఏదో
ఇంకోటి ఏంటంటే అందరికీ ముందుగా నువ్వు చెప్పేసావు అంటే కానీ అందరూ జవాబు చెప్పేశారు. అసలు జవాబు చెప్పలేని మనం చెప్పగలగాలి. చెప్పు. పుణ్యానికి పుట్టింది, అమావాస్యకి ఆరగింపు. ఏమిటది? పుణ్యానికి పుట్టింది, అమావాస్యకి ఆరగించింది. నేనేమనుకున్నాంటే చదవాలని అనుకున్నా. పుణ్యానికి పుట్టింది అంటే పెద్దగా ఉంటుంది, అమావాస్య కానీ చిన్నదైపోద్ది కదా అనుకున్నాను. అది కూడా కారణం వచ్చింది. పుణ్యాన్ని పడితే అమావాస్యలోగా అదేనా ఆరగిస్తుంది, లేకపోతే మన వాళ్ళు ఎవరొకరు ఆరగించేస్తారు. ఓకే, ఇంకా నల్ల పైనంతా పచ్చగా, తినేటప్పుడు ఎర్రగా, పాడేసేటప్పుడు ఏంటది? అది కొనేటప్పుడు పచ్చగా, తినేటప్పుడు తెల్లగా, పాడేసేటప్పుడు నల్లగా. ఏమిటది? అరే చెప్పేవన్నీ కూడా పొడుపు కథలు. ఇవి చాలా ఆసక్తిగా ఉంటాయి రా పొడుపు కథలు. ఎందుకంటే మనకి జవాబు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది. రామా అమ్మాయి, మన ఇష్ట చక్కటి సూక్తులు మనం సామెతలు విన్నాం, పొడుపు కథలు విన్నాం. సామెతలేమో మన కనకం, పొడుపు కథలు హరి, చక్కటి ఉపన్యాసం మన స్రవంతి చక్కగా అందించారు. ఇప్పుడు మంచి సూక్తులు. సూక్తులు అంటే ఏమిటమ్మా? మంచి మాటలు. మరి రిషిక మంచి మంచి మాటలు మనం చెప్పడానికి సిద్ధంగా ఉంది. మంచి మాటలు చెప్పమ్మా. సూక్తులు అంటే మంచి మాటలు, ఆచరింపదగినవి. మనకు పుస్తకాలపై శ్రద్ధ ఉండాలి. డబ్బు లేని వాడు నిరుపేద కాదు. నిజానికి జీవితంలో లక్ష్యం లేని వాడు నిరుపేద. సోమరితనం పతనానికి దారి తీస్తుంది. అన్నదానం ఆకలి తీరిస్తే అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఆవేశం తప్పుదారి పట్టిస్తుంది. ఆలోచన మంచి దారికి మళ్ళిస్తుంది. చదువు అనేది ఒక గొప్ప ఆస్తి. దానిని ఎవరు దొంగలించలేరు. ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే ఆధారమైన దారం గురువు. ఆలోచన లేని వాడికి అభివృద్ధి ఉండదు. సమస్త సంపదకు శ్రమే మూలం. గెలిచాం అని ఆనందపడకూడదు, ఓడిపోయాం అని బాధపడకూడదు. ఎందుకంటే గెలుపోవటం సహజమే. సూక్తుల్లో చాలా చక్కగా మనకి చెప్పింది. ఈ సూక్తులన్నీ కూడా మనందరికీ చాలా అవసరం, ముఖ్యంగా విద్యార్థులు. మీకు ఒక సూక్తి చెప్తాను నేను. అది చాలా మనందరికి ఉపయోగకరం. బంగారములో ప్రతి తీగకు విలువ ఉన్నట్లు కాలములో ప్రతి క్షణానికి విలువ ఉంటుందన్న. ఇప్పుడు బంగారం ఎంత విపరీతంగా పెరుగుతుందమ్మా. అందులో ప్రతి తీగలు మన బంగారంలో తీగలు చేస్తుంటే తీగలు వచ్చి సన్నటి ఆభరణాలు కూడా తయారు చేస్తూ ఉంటారు సన్నగా. ఆ తీగల ప్రతి తీగ కూడా విలువ ఉంటుంది. అలాగే మన కాలంలో ప్రతి క్షణానికి చాలా విలువ ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? కాలాన్ని మనం వృధా చేయకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఇక్కడ చాలా మంచి సూక్తులు కూడా మన రిషి అందించింది. సోమరితనం పతనానికి దారి తీస్తుందిరా. ఇది ముఖ్యంగా మీ దగ్గర ఉంది. ఉదయం 5 గంటలు 6 గంటల మధ్య నిద్రలేవాలంటే చాలా మంది సోమరపోతుల్లో పడుకుంటున్నారు. కాబట్టి సోమరితనం మనకి ఎప్పుడైనా ఇబ్బందే కదమ్మా, మన పతనానికి దారి తీస్తుందా లేదా? కాబట్టి ఇకనైనా మీరు ఉదయాన్ని తొందరగా నిద్ర లేగలమ్మా ఇసు, సరేనా? మరి ఇక్కడ ఇంకొక సూక్తిని ఒకసారి చెప్తాను. అన్నదానము ఆకలి తీరిస్తే అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది, జీవితాన్ని మెరుగుపరుస్తుంది. అన్నదానం ఆకలి తీరుస్తుంది, మరి అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అజ్ఞానం పోతే విజ్ఞానం వస్తుంది. విజ్ఞానం వస్తే చక్కగా మనం చాలా మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి జీవితాన్ని పొందవచ్చు. అర్థమవుతుందా మీకు? బాగుందమ్మా. సరే, ఇప్పుడు మనం పొడుపు కథలు, సామెతలు, సూక్తులు కూడా నేర్చుకున్నాం. పొడుపు కథలు అనగానే నాకు వంట వచ్చిందిరా. అది మీరు చెప్తారు లేదా చూస్తాను. చూసేదానికి వినేదానికి బెత్తిడి దూరం.
చూసేదానికి వినేదానికి బెత్తుడు ఏంటది? చెవులు, చెవులు, కళ్ళు, చెవులు. ముక్కు ఎక్కడ చూస్తుందమ్మా? చూసేదానికి వినేదానికి బెత్తుడు దూరం. సరే, మరి మనం సూక్తులు అదేవిధంగా సామెతలు పొడుపు కథ నేర్చుకున్నాం. ఇంకా కొంతమంది చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా ఎవరైనా సిద్ధంగా ఉన్నారు? వస్తారా? నువ్వు రాము చెప్పు. ఏం చెప్తున్నాను? అదేంటి? సూక్తులు అన్నారు. సూక్తులు అంటే ఏమిటి? మంచిది చెప్పమ్మా. శుద్ధులు ప్రార్థించే పెద్దల కన్నా సాయం చేసి చెట్టు నిన్న పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు నేను పసగాలను శక్తిగా ఉంచుకుంటాను. ప్రతి నీటి బిందువు మన ఆత్మ బంధువు మంచి వారితో స్నేహం చేయాలి. నేను నేటి బాలులే రేపటి పౌరులు. మాట ఇవ్వడానికి తొందరపడకు, ఇచ్చిన మాటను నిలుపుకోవడానికి ఆరాటపడు. ఆరోగ్యమే మహాభాగ్యం. అబద్ధానికి ఆకాంక్షణ ఎక్కువ కానీ ఆయుష్ తక్కువ. అబద్ధానికి ఆకాంక్ష కాదు, ఆకర్షణ. అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ, అందుకే అబద్ధాలు అందరూ నమ్ముతాం మనం. నాకు ఈ అమ్మాయి చెప్పింది సూక్తులో ఒకటి నచ్చిందమ్మ. ప్రతి నీటి బొట్టు మన ఆత్మ బిందువు. ఇది చాలా ఇంకెవరు వస్తున్నారు? రాములు. పొడుపు కథలు. మార్కెట్లో కొంటారు, ముందు పెట్టుకుని ఏడుస్తారు. ఏంటది? మార్కెట్లో కొంటారు, ముందు పెట్టుకుని ఏడుస్తుంటా కోస్తూ ఉంటే. ఆకు కాని ఆకును ఏమంటారు? తమలపాకు ఆకు కదా? ఆకే కదమ్మా. మరి తమలపాకు కూడా ఆకే కదమ్మా. దీంట్లో కాదు అని కాదు గురుగారు. ఆకు గాని ఆకు అంటే తమలపాకు. ఆకు వచ్చింది ఆకు తమలపాకు. వచ్చింది కదా. ఓకే. దూరం కాని దూరంను ఏమంటారు? సింధు. కారం కాని కారం మమకారం, అహంకారం, వెనకారం, వికారం, ఆకారం. చాలా కారాలు ఉన్నాయి. పచ్చని కదా ఎర్రని శరీరం. కుర్రో ముర్రో అంటారు మనకు. పచ్చని కర్ర ఎర్రని శరీరం. కుర్రో ముర్రో అంటారు మనకు. దాన్ని కొరికామంటే ఓకే అంతేనా? తర్వాత ఎవరు వస్తున్నారు? మరి మహాకవి సుబ్రహ్మణ్య భారతి జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మన అధ్యక్షుల వారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. రాకపోయినప్పుడు కూడా మన కార్యక్రమం ఘనంగా మనం చేసుకున్నాం. ఈ సందర్భంగా మన తెలుగులో ఉన్నటువంటి పొడుపు కథలు, సామెతలు, అదేవిధంగా మంచి మాటలు ఏమంటాం వాటిని మనం? సుభాషితాలని కూడా అనొచ్చు. మనం సూక్తుల్ని సుభాషితాలని కూడా అనొచ్చు. ఇవన్నీ మనం ఇప్పుడు ఉదాహరణకి సూక్తులు అనుకో మనందరం నేర్చుకోవాల్సింది ఆచరణ దగ్గర సూక్తులు అనేది. అదే సామెతలనుకో పెద్దవారి యొక్క అనుభవపూర్వకంగా వచ్చేవి. అవి మనం ఎంతో విజ్ఞానంతో మనం తప్పనిసరిగా తెలుసుకొని వాటిని ఆచరించే అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత పొడుపు కథలు నిజంగా మనకి ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. ఆ పొడుపు కథల్లో ఈ ఇంకొక అమ్మాయి పొడుపు కథ అడుగుతా ఉన్నది. ఏమాయి ఇదే పొడుపు కథ రామ్మ? మన శ్యామల, చిన్నారి శ్యామల చెప్పమ్మా. అక్కింటికి చెల్లెలిది, చెల్లింటికి అక్కెళ్ళదు. అక్కింటికి చెల్లెలుతుంది, చెల్లింటికి అక్క వెళ్ళదు. గిన్నెలు. పెద్ద గిన్నెలో చిన్న గిన్నె పట్టింది, చిన్న గిన్నెలో పెద్ద గిన్నె పట్టింది. ఇంకోటి ఏముండమా, అక్కింటికి చెల్లి వెళ్ళిపోతుంది కదా, చిన్న గిన్నె పెద్ద గిన్నెలో వెళ్ళిపోతుంది.
మరి అక్క చెల్లింటికి వెళ్ళలేదు. బాగుంది. ఊరంతా తిరిగిద్ది మొలకించండి. ఇది మాకు చేశాను. చెప్పు. చెప్పులమ్మ చీపురు కాదు, కరెక్ట్గా చెప్పులు. చెప్పులు ఊరంతా తిరిగితే ఇల్లు మూల పెడతాం మనం. చెప్పులు చీపురి ఊరంతా తిరగాలి కదా. చెప్పండి. రెండేనా? సూప్ చెప్తామా రామబావని? ఆ బావని మంచి పొడుపుగా చెప్తా కదా. ఆ పొడుపు కదా మమ్మల్ని ఆలోచింపు చేసే విధంగా ఉండాలి. చెప్పు. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు. తెలిసిపోతుంది. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, ఏడిస్తే ఏడుపులు, అవన్నీ అర్థంలో మనకు కనపడతాయి. ఇంకా ఎవరికైనా చెప్పడు కదా. చెప్పండి. అడవిలో పుట్టింది కన్నయ్య, ఇంట్లో పెరిగింది, ఒంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు. గడప. వేలు దాన్ని మన నాకు వచ్చేసింది. ఇంకా కూడా నిజంగా అమ్మా పిల్లల దగ్గర చాలా ఉన్నాయి. చూసారు, నాకు కూడా కొన్ని తెలియదు. ఈ విషయంలో మీరే నాకు గురువులు అయిపోయారు. శ్రావ్యంగా ఒక మంచి పొడుపు కథ వస్తుంది. కాయ, ఆ కాయ నిండా వజ్రాలు. ఒక కాయ, ఆ కాయ నిండా వజ్రాలు. కాయలో వజ్రాల్లాగా ఎర్రగా మెరుస్తుంటాయి కదా. అందులో ఉన్న గింజలమ్మా, ఎర్రగా ఉన్న గింజలు. సరే, ఇంకా రా. ఒక చెట్టు ఉంది. దానికి కాయలు కాస్తుంది. దానిలో 3 విత్తనాలు ఉంటాయి. కాయలు కాదు, చెప్పని బుద్ధిగా నీకు కంగారు ఎక్కువ. ఒక చెట్టు ఉంది, చెట్టు కాయ ఉంది, దానికి 3 విత్తనాలు ఉన్నాయి. సపోటా. ఆ కాయలు 3 ఉంటాయా? నేను చాలా సార్లు తిన్నాను, ఎప్పుడు గమనించలేదరా. 3 విత్తనాలు ఉంటాయా? అందుకే అన్నారమ్మా, గురువులకి ఒక్కొక్కసారి శిష్యులు కూడా గురువులు అవుతారట. చూసావా ఎలా ఉందా? మరి ఈ విషయంలో మీరే నాకు గురువు. ఇంకోటి చెప్తావా? చెప్పు. ఆ డబ్బులో ఈ డబ్బులో రాదా? ఆ డబ్బుల నుంచి డబ్బులకు వచ్చింది ఏంటది? వచ్చి నేను వెళ్తాను డబ్బులు వచ్చే డబ్బులకి. పిల్లి. కుక్క కూడా. దానికి వచ్చి అది కరెక్ట్గా ఉండదు. ఆ డబ్బులో పిల్లి అవ్వచ్చు, కుక్క వెళ్ళొచ్చు, మనిషి వెళ్ళొచ్చు. ఈ డబ్బులో వచ్చి డబ్బులోకి వెళ్తాం. అది బాగుంది. ఇంకా ఓకే, సరే పూజ చేయాలమ్మా. పూజ చేయాలి. ఆగమ్మా, నేనే ప్రారంభించరా. చెప్పమ్మా. ఒక చెట్టుకి ఒక కొమ్మకు 2 కాయలు, పోలండి ఆకులు. ఒక చెట్టుకి 2 కాయలు, పోలినన్ని ఆకులు. చెట్టు అంటే ఆకాశం. ఓ సూర్యచంద్రులు, నక్షత్రాలు. అమ్మో, మరి ఎక్కడికో బాగా చెప్పేసింది. 2 చెట్లు, 2 కాయలు అంటే సూర్యుడు, చంద్రుడు. బాగుంది. తర్వాత ఇంకా వస్తారు. మళ్ళా శ్రవణ వస్తుంది. రామ. 3 అన్నదమ్ములు రోజంతా తిరుగుతూనే ఉంటారు. 3 అన్నదమ్ములు రోజంతా తిరుగుతారు. గడియారంలో మనకి గంటల ముందు ఉంటుంది, నిమిషాల ముందు ఉంటుంది, సెకండ్ అలాగే తిరుగుతూనే ఉంటుంది. సరే, మరి ఈ కార్యక్రమాన్ని మనం ఇంతటితో ముగించిపోయే ముందు చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ, విద్యార్థులు ఎవరు పాల్గొనట్లేదు కదా, మనకి అందరూ విద్యార్థులే పాల్గొన్నారు. విద్యార్థులు ఎక్కువగా పాల్గొనడానికి ఆసక్తి చూపడం.
కాబట్టి వారిని కూడా మనం భవిష్యత్తులో తీసుకొద్దాం. చక్కగా సూక్తులు కానీ, పొడుపు కథలు కానీ, సామెతలు కానీ ఈ కార్యక్రమాన్ని మన మహాకవి సుబ్రహ్మణ్య భారతి జయంతి సందర్భంగా చేసుకున్నాం. కాబట్టి మనందరం కూడా వారికి ఘన నివాళి అర్పిద్దాం. ఒక్క క్షణం ఘన నివాళి అర్పిద్దాం. కళ్ళు మూసుకుందాం. వారి ఆత్మ శాంతించాలని, వారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. సరే, మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవడానికి మీరు చక్కగా అన్నీ నేర్చుకోవాలి. చక్కగా నేర్చుకున్నారు, సూక్తులు నేర్చుకున్నారు, సామెతలు నేర్చుకున్నారు, అదేవిధంగా పొడుపు కథ నేర్చుకున్నారు. పొడుపు కథల్లో కూడా మంచి మంచి పొడుపు కథలు మనకు వచ్చాయి. సమయానికి నాకు చాలా పొడుపు కథలు వచ్చాము, అక్కడ గుర్తురాలే, చాలా వరకు అనుకున్నాను నేను. అయినప్పుడు కూడా మరొకసారి మనం పొడుపు కథల మీద కార్యక్రమం పెట్టుకుందాం. కేవలం పొడుపు కథలే. ఆ పొడుపు కథలు నిజంగా మనం ఎవ్వరికీ కూడా తెలియనట్టు ఉండాలి, ఆలోచింపజేసే విధంగా ఉండాలి. ఎందుకంటే మీరు చాలా పొడుపు కథలు మంచివి చెప్పారు, కానీ మీ అందరికీ తెలిసిన పొడుపు కథలు ఎక్కువగా. ఏది ఏమైనప్పుడు కూడా మంచి పొడుపు కథలు అందించారు, సామెతలు అందించారు, సూక్తులు అందించారు. మీ అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరూ కూడా మనం అభినందిద్దాం.